అందరికీ నమస్కారం అండి. పంపర పనస. పంపర పనసను ఒకసారి చూడండి. ఈ పంపర పనస సహజంగా భూమిలో ఉంటుంది, పెద్ద చెట్టు అవుతుంది. కానీ మనం చిన్న టబ్బులో పెట్టాం. ఈ టబ్బు కెపాసిటీ 30 లీటర్ల వరకు ఉంటుంది. అయితే ఇందులో 2 మొక్కలు పెట్టడం జరిగింది. రెండవది వంగ మొక్క. ఈ వంగ మొక్క కూడా కాపోయిన తర్వాత ప్రూనింగ్ చేసేసాము. ప్రూనింగ్ చేసేసిన తర్వాత మళ్ళీ చిగురు వచ్చేసి ఇలా మొగ్గలు, చిన్న చిన్న పిందెలు, కాయలు కూడా వచ్చింది. దీన్ని ముళ్ళ వంగ అంటారు. దీని వయసు 3 సంవత్సరాలు అయింది. అయినా కానీ ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ రకంగా వస్తుంది. ఒకసారి దీని కాండం చూడండి. దీని పక్కన చిగురు కానీ ఆకులు కానీ ఏమీ లేకోకుండా కర్రలాగా ఉంది, స్టిక్ లాగా ఎండిపోయినట్టుగా. కానీ పై భాగంకి వెళ్ళిన తర్వాత మనకి కాయలు కనిపిస్తుంది. దీని పక్కన ఉన్నటువంటిది పంపర పనస. ఈ పంపర పనస కూడా దీని వయసు కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఇది పెట్టి కూడా ఒకసారి హార్వెస్ట్ చేసేయడం జరిగింది. మళ్ళీ కాయలు వచ్చాయి. అంతకుముందు కూడా వీడియోలో చేసి మీకు చూపించడం జరిగింది. ఇంతకుముందు కనుక వీడియో చూస్తుంటే ఒకసారి పంపర పనస కాయ సైజు ఒకసారి చూడండి ఎంత వచ్చిందో. ఇది ముందు సైజు ఎంత వచ్చిందో ఇప్పుడు కూడా అలాగే వచ్చింది. పండటానికి దగ్గరకు వచ్చేసింది. ఇక వంగ మొక్క విషయానికి వస్తే ఇది ముళ్ళ వంగ అంటారు. 3 సంవత్సరాలైనా కానీ ప్రతిసారి కాపోయిన ప్రతిసారి ప్రూనింగ్ చేసి చక్కగా దానికి కావాల్సినటువంటి న్యూట్రియంట్కి ఇస్తూ ఉంటే, పైగా లిక్విడ్ ఫర్టిలైజర్ కనుక ఇస్తూ ఉంటాం కాబట్టి 3 సంవత్సరాలు అయినప్పటికీ మళ్ళీ కాయలు కాస్తూనే ఉంది. ఇది ముళ్ళ వంగలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే దీనికి కాయల మీద కూడా ముళ్ళు వస్తూ ఉంటాయి. ముచ్చిక అంటారు కదా, ముచ్చిక పైన ముళ్ళు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ ముళ్ళు ఆకుల మీద కూడా ఉంటాయి. దీనికి ఆకులు తక్కువగా కనపడుతున్నాయి, మనకి కాండం ఎక్కువగా కనపడుతుంది. చిగుర్లు కాయలు అన్నీ కూడా పైన కనపడుతున్నాయి. ఇది గ్రీన్ రకంగా ఉన్నటువంటి వంగ. దీనికి ఉన్నటువంటి వంకాయలు తయారైపోయిన తర్వాత వాటిని హార్వెస్ట్ చేసి తర్వాత మళ్ళీ ప్రూనింగ్ చేస్తాను. న్యూట్రియంట్స్ ఇవ్వడానికి ముందుగా ఈ మొక్క మొదటి భాగంలో చుట్టూరా కుళ్ళగించేసి దాంట్లో వర్మి కంపోస్ట్ కానీ లేకపోతే చెక్కపిండి కానీ వేసి ఈ రకంగా అట్టలతోనూ ఆకులతోనూ మల్చింగ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల దానికి వేసినటువంటి న్యూట్రియంట్స్ టబ్బులో ఉన్నటువంటి మొక్కలన్నిటి కూడా సమానంగా అందుతుంది. ఒకవేళ కాయ కానీ పిందె కానీ ఉన్నట్టయితే ఇంకా బాగా పెరుగుతాయి. ఒకవేళ పండ్ల మొక్కలు కనుకైతే ఇలా పంపర పనస లాంటిదైతే జ్యూస్ బాగా తయారవుతుంది, చాలా టేస్టీగా కూడా తయారవుతుంది. కాయని ఇలా పట్టుకుని చూసినప్పుడు మనకి క్లియర్గా అర్థమైపోతుంది. కాయ బరువుగా ఉండటం, స్కిన్ మీద ఉన్నటువంటి కలరు ఇవి చూసినప్పుడు మనకి అర్థమైపోతుంది. ఇక నెక్స్ట్ ఈ మొక్కను ఒకసారి కింద నుంచి పై వరకు చూడండి. ఈ వంగ మొక్కని పంపర పనస మొక్కని రెండింటిని కాయలు హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రూనింగ్ చేస్తాను. పంపర పనస ప్రత్యేకత ఏమిటంటే కాయ ఎంత లావుందో దీని కాండం కూడా అంత గట్టిగా ఉంటుంది. చాలా మనం షార్ప్గా ఉన్నటువంటి కత్తి కానీ చాకు కానీ తీసుకుని కేయాల్సి వస్తుంది. దీని వెయిట్ కూడా చాలా బాగానే ఉంది. మీరు చూడండి కాయ సైజు ఎలా ఉంది. ఒకవేళ మీ పెరటి తోటలో కానీ మీ టెర్రస్ గార్డెన్లో కానీ ఎవరైనా కానీ పంపర పనస పండిస్తున్నట్టయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదిగోండి మళ్ళీ పూలు వచ్చాయి. పూలు కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చాయండి. చెట్టు మొత్తం పూలు వచ్చిన తర్వాత మీకు అందరూ చూపిద్దామని చెప్పి ఆశిస్తున్నాను. అయితే ఈ లోపల చాలా వరకు పూలు రాలిపోయినాయి. అయినప్పటికీ ఇప్పుడు చూడండి ఎన్ని పూలు ఉన్నాయో ఒక కొమ్మకి. ఈ పూలన్నీ కూడా కాయలుగా కాసినట్టయితే చెట్టు మోయలేదు. ఈ పూలన్నీ కూడా కాయలుగా మారిన తర్వాత మళ్ళీ హార్వెస్ట్ చేసే ముందు మరొకసారి చూపిస్తాను. అప్పటి వరకు ఈ పాట్లో వేసిన మల్చింగ్ కానీ పాట్ కానీ దీని కాండం కానీ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా రాయండి. మరొక అందమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ యొక్క కామెంట్ కోసం ఎదురు చూస్తాను. ఉంటా మరి. జై హింద్.